జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో హైలైట్ చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు పోలీసులు. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల బహిరంగ చర్చ సవాళ్ల నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే గంట్ర వెంకటరమణారెడ్డిపై అవినీతి ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలంటూ ఎమ్మెల్యే ఛాలెంజ్ విసిరారు. ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. సాక్ష్యాలతో సహా అవినీతిని నిరూపిస్తామంటూ ప్రతి సవాల్ విసిరారు కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావు. రాజకీయ చర్చలకు అనుమతులు లేవని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. హనుమకొండలోని తన స్వగృహంలో కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావు హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. దీంతో భూపాలపల్లి టౌన్లో పోలీసులు భారీగా మోహరించారు. సవాళ్లు ప్రతి సవాళ్లతో భూపాలపల్లి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరవై 28వ తారీఖు నాడు రేవంత్ రెడ్డి గారి సభను పిసిసి అధ్యక్షులు ఆశయ జోడో యాత్ర సందర్భంగా కేటీ రామారావు 23కి వచ్చినప్పుడు పోలీసుల రిక్వెస్ట్ కొరకు మేము పోస్ట్పోన్ చేసుకున్నాం. ఎందుకంటే చేసుకున్నప్పటికి కూడా వాళ్ళ ఓర్డింగ్స్ కానీ ఫ్లెక్సీలు కానీ తోరణాలు తీయకుండా మా సభ సెంటర్లో ఫ్లెక్సీ కటౌట్ తొలగించకుండా ఉంటుంటే మేము కట్టుకుంటుంటే అడ్డు తొలగి మా కార్యకర్తలను కొట్టారు. మా యొక్క రేవంత్ రెడ్డి గారి ఆశయ జోడో సభలో కూడా వేలాది మందిని చూసి ఓర్వలేక కోడిగుడ్లతో ఈరోజు మరి రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఆ విషయంలో మేము పోలీసులకు మేము అడ్వాన్స్ చెప్పినా కూడా వాళ్ళను కంట్రోల్లోకి తీసుకోలేదు. ఈరోజు బీఆర్ఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు బందోబస్తు ఇచ్చి మా వాళ్ళని ముందే అరెస్టులు చేస్తున్నారు. ఈ విషయాలన్నిటి మీద పోలీసులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. పోలీసులే బాధ్యత వహించాలి. నిన్న దాని మీద ఆ సభలో ఆ యొక్క రమణారెడ్డి గారి మీద చేతి గుర్తు మీద గెలిచి ఈరోజు కేసీఆర్ పార్టీలకు పోయి నువ్వు కుటుంబం అభివృద్ధి చేసుకుంటున్నావు, పేదల భూములు గుంజుకుంటున్నావు, పేదలు కబ్జాలు చేస్తున్నావు, ఆ భూముల మీద నువ్వు బొమ్మకాడికి వస్తే నిరూపించడానికి సిద్ధమని చెప్పి మాట్లాడితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఆ సవాల్ను స్వీకరించి 11 గంటలకు రేపు అంబేద్కర్ బొమ్మకాడికి నేను వస్తా అని పెట్టడం జరిగింది. చాలా సంతోషం. నేను కూడా వెంటనే అర్ధ గంటలో ప్రెస్ మీటు పెట్టి మీడియా సమావేశంలో చెప్పాను, నువ్వు పెట్టినందుకు సంతోషం, కానీ నువ్వు 144 సెక్షన్ కానీ పోలీసులను పెట్టి అక్రమ అరెస్టులు కానీ నువ్వు చేయకుండా ఏదైతే నీ బాధితులు ఉన్నారో వాళ్ళ మీద వేధింపులు చేయకుండా మీరు సవాల్ను స్వీకరించి రా. రైట్. మొత్తంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సవాళ్లు ప్రతి సవాళ్లతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇప్పటికే పోలీసులు 144 సెక్షన్ విధించారు. పూర్తి అప్డేట్స్ ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. బలరాం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి టౌన్ లో హైలైట్ అయితే కొనసాగుతుంది. 144 సెక్షన్ పోలీసులు అమలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ సందర్భంగా ఆయన పాదయాత్ర చేస్తూ భూపాలపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డిపై ఆయన ఒక ఆరోపణలు విమర్శలు చేశారు. ఆ సందర్భంలో కూడా బీఆర్ఎస్ నేతలు ఆయన కార్నర్ మీటింగ్ పై రాళ్లు, కోడిగుడ్లు, టమాటాలు వేసి దాడి చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు పరస్పర దాడులు చేశారు. అయితే ఆ తర్వాత ప్రెస్ మీట్ లో ఇద్దరు ఎవరైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉన్నటువంటి గండ్ర సత్యనారాయణ సవాళ్లు విసిరిన పరిధి బహిరంగ చర్చకు రావాలంటూ కూడా సవాళ్లు విసినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పై అవినీతి ఆరోపణలు చేశారు టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దమ్ముంటే ఆరోపణలు రుజువు చేయాలంటూ కూడా ఛాలెంజ్ విసిరారు ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. రేపు ఇవాళ ఉదయం 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తాకు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. సాక్ష్యాలతో సహా అవినీతిని నిరూపిస్తామంటూ కూడా ప్రతి సవాల్ విసిరారు కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణరావు. 11 గంటలకు అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు సిద్ధమని సవాళ్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ చర్చలకు ఎటువంటి అనుమతులు లేవని పోలీసులు ప్రకటించారు. శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించినటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ శ్రేణులను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి. ఉదయం హన్మకొండలోని కాంగ్రెస్ నేత తన స్వగృహంలోనే గండ్ర సత్యనారాయణ హౌస్ అరెస్ట్ చేశారు. భూపాలపల్లి ఎమ్మెల్యే కొంచెం క్రితమే క్యాంపు కార్యాలయం చేస్తున్నారు. ఆయన కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణులు ఎటువైపు నుంచి వస్తున్నారు, వారి కదలికలు ఏంది, ఏం మూవ్మెంట్ ఏందని పర్యవేక్షిస్తూ ఇద్దరి సంబంధించిన అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి. భూపాలపల్లి టౌన్ లో భారీ స్థాయిలో
పోలీసులు మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ముందస్తుగానే రాజకీయ పార్టీలకు బహిరంగ చర్చలకు అనుమతి లేదని పోలీసు చెప్పినప్పటికీ తప్పకుండా ఎమ్మెల్యే గంట్రా వెంకటరామారెడ్డి అవినీతి ఆరోపణలు, భూ కబ్జాలు, ఇసుక మాఫియా, ఆయన కుటుంబ వ్యవహారం ఏం చేస్తుంది, ఆయన అన్ని కూడా బహిరంగ చర్చకు సిద్ధం. 11 నేను అంబేద్కర్ చౌరస్తాకు వెళ్తాను, ఆయన అవినీతి ఆరోపణలు, కబ్జా పాల్పడవన్నీ కూడా నిరూపిస్తానని కాంగ్రెస్ నేత గండ్ర సత్యనారాయణ చెప్తారు. కానీ పోలీసులు వీళ్ళ ఇంట్లో నుంచి బయటికి వెళ్లే అవకాశం లేదు. ఎటువంటి రాజకీయ సమావేశాలకు, బహిరంగ చర్చలకు భూపాలపల్లిలో అనుమతి లేదు. 144 సెక్షన్ ఉందని పోలీసులు చెప్తారు. కానీ ఇటు ఎమ్మెల్యే గండ్ర వెంకటరామరెడ్డి కూడా నేను వెళ్తాను, నేను కూడా అంబేద్కర్ చౌరస్తాలో ఉంటాను, నాపై చేసినట్టు ఆరోపణలన్నీ కూడా నిరూపించాలంటూ ఆయన సవాల్ చేసినటువంటి పరిస్థితి. ఈ రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ లో జరిగినటువంటి ఇరు పార్టీల దాడిల నేపథ్యంలోనే ఇటువంటి భూపాలపల్లిలో ఉత్కంఠ వాతావరణం నెలకొందని కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పటికే అది దాడి జరిగిన ఘటనలో ఇరు పార్టీల కార్యకర్తలపై కేసులు నమోదు చేశామని ఎస్పీ సురేందర్ చెప్పిన పరిస్థితి. ఇవాళ నిర్వహించనున్న బహిరంగ చర్చ కార్యక్రమాన్ని విరమించుకోవాలని ఇద్దరు నేతలకు పోలీసులు చెప్తా ఉన్నారు. బలరాం. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.